సహజంగా ట్రంప్ మీద ఎవరికైనా ఉండే ఒపీనియన్ ఏంటి? అతను ఒక అహంకారి, అతను ఒక అహంభావి, అతను ఒక మూర్ఖత్వంతో కూడిన మనిషి. సహజంగా ఈ ఒపీనియన్ చాలా బలంగా ఉంటుంది ఆయన మీద. మరి ఇలాంటి వ్యక్తి ఇరాన్‌తో శాంతి ఒప్పందం ఎందుకు చేసుకుంటున్నాడు? ఇజ్రాయెల్ ఒప్పుకోకపోయినా సరే బలవంతంగా శాంతి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? సహజంగా ఇరాన్ మీద చాలా అబాండాలు వేసిన వ్యక్తి, ఇరాన్ని నాశనం చేస్తానని ప్రగల్భాలు పలికిన వ్యక్తి ఉన్న పలానా శాంతి చర్చలకి కూర్చోవటానికి ఉన్న కారణాలేంటి? దానికి గల కారణాలు ఇప్పుడే బయటకు వస్తున్నాయి. మామూలుగా యుద్ధం ఇరాన్ది, ఇజ్రాయెల్‌ది, అమెరికాది కాదు. అమెరికా ఇజ్రాయెల్‌కి సపోర్ట్‌గా వచ్చింది, ఇజ్రాయెల్ కోసం యుద్ధంలోకి వచ్చింది. కానీ ఇవాళ ఇజ్రాయెల్ ఒప్పుకోకపోయినా సరే అమెరికా శాంతి ఒప్పందాన్ని ఇరాన్‌తో చేసుకుంటుంది. ఎందుకు చేసుకుంటుంది అంటే, అమెరికా చట్టాల ప్రకారం ఒక దేశం మీద యుద్ధం చేయాలి అంటే దానికి అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకోవాలి. అంటే అమెరికన్ కాంగ్రెస్ అంటే మన దృష్టిలో పార్లమెంటు. మనం పార్లమెంట్ అని పిలుస్తాం, వాళ్ళు కాంగ్రెస్ అని పిలుస్తారు. అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకోవాలి. అమెరికన్ కాంగ్రెస్ యుద్ధానికి ఒప్పుకోలేదు. ఇరాన్ మీద అమెరికా యుద్ధానికి నిజానికి అమెరికన్ కాంగ్రెస్ పర్మిషన్ లేదు. పర్మిషన్ లేనప్పుడు ఏం చేయాలి? మామూలుగా ట్రంప్కు ఉన్నటువంటి, అంటే అమెరికా ప్రెసిడెంట్కు ఉండే అధికారం ఏంటంటే, యుద్ధం అనే పేరుతో కాకుండా సైనిక చర్య అనే పేరుతోటి ఒక దేశం మీద దాడి చేయొచ్చు. ఇప్పుడు ఇరాన్ మీద సైనిక చర్య అనే పేరుతో దాడి చేశాడు ట్రంప్. అంతర్గత భద్రతకి ఇబ్బంది అవుతుంది, ఎప్పటికైనా మన దేశానికి థ్రెట్ అనేటువంటి దాన్ని ముందు పెట్టి అధ్యక్షుడికి ఉండే విచక్షణ అధికారాన్ని ముందు పెట్టుకొని ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళాడు. అది నిజానికి యుద్ధం అని పిలవకూడదు. యుద్ధం చేయాలంటే అమెరికన్ కాంగ్రెస్ పర్మిషన్ కావాలి. కేవలం దేశానికి ముప్పు వాటిల్లే క్రమంలో సైనిక చర్యకి అధ్యక్షుడు వెళ్ళొచ్చు. ఆ పవర్స్ను ఉపయోగించుకొని సైనిక చర్య పేరుతోటి ఇరాన్ మీద అనఫిషియల్ యుద్ధం చేశాడు. పైకి మాత్రం సైనిక చర్య అని చెప్పాడు, చేసింది మాత్రం యుద్ధం. అయితే ఆ సైనిక చర్య కూడా 60 రోజుల్లోపే చేయాలి. 60 రోజులకు పైగా గనక సైనిక చర్య జరిగితే అది యుద్ధం అంటారు. యుద్ధం కింద పరిగణలోకి వస్తుంది. ఆ యుద్ధం అంటే మళ్ళీ అమెరికన్ కాంగ్రెస్ పర్మిషన్ కావాలి. అమెరికన్ కాంగ్రెస్ పర్మిషన్ ఇవ్వదు. కాబట్టి ఇక సైనిక చర్య పేరుతో కొనసాగిస్తున్న యుద్ధాన్ని ముగించక తప్పని పరిస్థితిలో ట్రంప్ పడ్డాడు. అందుకని ఇప్పుడు శాంతి ఒప్పందం అని ఇరాన్ వెంటబడి బతీరాని మరి శాంతి ఒప్పందాన్ని ఒప్పించుకున్నాడు. ఇజ్రాయెల్ ఒప్పుకోకపోయినా ఇరాన్తో ఏదో ఒకటి ఒప్పుకొని ఏదో ఇక్కడ మొత్తాన్ని శాంతి ఒప్పందానికి అయితే తీసుకొచ్చుకున్నాడు. కారణం ఏంటంటే, ఇక సైనిక చర్యని కొనసాగించే అవకాశం లేదు, యుద్ధం చేసే అవకాశం లేదు ట్రంప్కి. ట్రంప్కున్న పవర్స్ 60 రోజులు మాత్రమే. 60 రోజుల పైన గనక యుద్ధం గనక చేయాలి అంటే దాన్ని పర్మనెంట్ యుద్ధంగా పేరుకొని పర్మిషన్ తీసుకోవాలి అమెరికన్ కాంగ్రెస్ దగ్గర. మరి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరుగా. అందుకే ఇప్పుడు ఈ శాంతి అంతా కూడా ఇది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి కారణం. Please do like, share and subscribe this channel.